హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి విచ్ని ఏ సందర్భంలో యూజ్ చేయాలో కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఆల్రెడీ గత వీడియోలో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి హూ, హూమ్, హూజ్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయనట్లయితే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే ప్రొనౌన్స్ సంబంధించి ఆ వీడియోస్ అన్ని కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వీడియోలన్నీ వాచ్ చేయండి. ఓకే. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్, పర్సనలైజ్డ్, నన్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వల్ల మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఏ వీడియో కావాలన్నా ఆ టాపిక్ టైప్ చేసి పక్కన @మూర్తిసార్ మూర్తిసార్ని స్పేస్ లేకుండా టైప్ చేయాలి, MURTHYSIR. అప్పుడు వీడియో మీకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రిలేటివ్ ప్రొనౌన్ విచ్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలని డిస్కస్ చేద్దాం. అయితే రిలేటివ్ ప్రొనౌన్ అంటే గత వీడియోలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ ఎవరన్నా ఒక యాంటీసిడెంట్ ఉంటుంది. ఈ యాంటీసిడెంట్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా అవ్వచ్చు. ఈ సెంటెన్స్ ఎవరు ఉన్నటువంటి యాంటీసిడెంట్కి సెకండ్ సెంటెన్స్ లేదా సెకండ్ క్లాజ్కి మధ్య రిలేషన్ ఏర్పరిచేదే రిలేటివ్ ప్రొనౌను. ఓకేనా, మీకు ఆల్రెడీ గత వీడియోలోనే చెప్పడం జరిగింది. మొదటి సెంటెన్స్ ఎవరు ఉన్నటువంటి యాంటీసిడెంట్కి సెకండ్ సెంటెన్స్కి మధ్య రిలేషన్ ఏర్పరుస్తుంది రిలేటివ్ ప్రొనౌన్ అనేది. అయితే రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద టూ సెంటెన్సెస్. రెండు సెంటెన్స్ని జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇట్ యూజ్డ్ టు ఫార్మ్ కాంప్లెక్స్ సెంటెన్స్, అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ని ఫామ్ చేయడం కూడా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఉపయోగపడతాయని గత వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తో మనం రెండు సెంటెన్స్ జాయిన్ చేసి రాసామంటే ఆ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ వీడియోలో నేను రిపీట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు విచ్ అంటే ఏది అని అర్థం. ఆల్రెడీ మనం హూ, హూమ్, హూజ్ చెప్పినాం. అవి కేవలం ముందున్న యాంటీసిడెంట్ పర్సన్స్ అయినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ కేసు అయితే హూ, ఆబ్జెక్ట్ కేసు అయితే హూమ్, పర్సన్ కేసు అయితే హూజ్ ఎలా రాయాలో కూడా అక్కడ మీకు ట్రిక్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముందున్న యాంటీసిడెంట్ అనేది నాన్ లివింగ్ థింగ్ అయినా అలాగే యానిమల్స్ అయినా. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏదైనా అవ్వచ్చు, హౌసు, బుక్, ఏదైనా ఏదో ఒక మ్యాటర్, సంథింగ్, పర్సన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. నాన్ లివింగ్ థింగ్స్, యానిమల్స్. ఈ ముందున్న యాంటీసిడెంట్ నాన్ లివింగ్ థింగ్స్, యానిమల్స్ అయినట్లయితే మనం రాయాల్సినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ విచ్ రాయాలి. హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ రాయకూడదు. ఓకేనా. అయితే మనం ఆల్రెడీ పర్సన్స్ ముందుగానే యాంటీసిడెంట్ పర్సన్స్ అయితే సబ్జెక్ట్ కేసు హూ అని, ఆబ్జెక్ట్ కేసు హూమ్ అని, పర్సన్ కేసు హూజ్ అని చెప్పుకున్నాం. మరి ముందున్న యాంటీసిడెంట్ నాన్ లివింగ్ థింగ్ కానీ యానిమల్ కానీ ఉంటే విచ్ అనేది సబ్జెక్ట్ కేసుగా, ఆబ్జెక్ట్ కేసుగా, పర్సన్ కేసుగా కూడా పనిచేస్తుంది. ఓకేనా. సబ్జెక్ట్ కేసులో మనకి విచ్చే వస్తుంది, ఆబ్జెక్ట్ కేసు కూడా విచ్చే వస్తుంది, కానీ పర్సన్ కేసు మాత్రము ఆఫ్ విచ్ వస్తుంది. ఓకేనా. ఆఫ్ విచ్ అనేది సబ్జెక్ట్ కేసు విచ్చే, ఆబ్జెక్ట్ కేసు విచ్చే, కానీ పర్సన్ కేసు వచ్చేటప్పుడు మాత్రం ఆఫ్ విచ్ అని రాయాలి, డైరెక్ట్గా విచ్ అని రాయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. దిస్ ఈజ్ ద హౌస్ డాష్ బిలాంగ్స్ టు మీ. ఈ మొదటి సెంటెన్స్ చివరిలో ఉన్నటువంటి యాంటీసిడెంట్ హౌస్ అని ఇచ్చాడు, అంటే నాన్ లివింగ్ థింగ్. కాబట్టి మనం రాయాల్సినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ విచ్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వెంటనే ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ రాయాలి కాబట్టి దీని తర్వాత వెంటనే ఏముంది ఇక్కడ వెర్బ్. సో వెంటనే వెర్బ్ ఉన్నా మనం రాయాల్సింది ఇక్కడ విచ్ రాయాలి. అంటే ఇక్కడ వెంటనే వెర్బ్ ఉందంటే ఇది సబ్జెక్ట్గా పనిచేసినట్టు. ఇది రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇక్కడ విచ్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో ఏదేమైనా ముందుగాను నాన్ లివింగ్ థింగ్ కానీ యానిమల్ ఉంటే ఇక్కడ విచ్చే రాయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుందని చెప్పడానికి మాత్రం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ద హౌస్ విచ్ బిలాంగ్స్ టు మీ. ఏదైతే నాకు చెందుతుందో ఆ ఇల్లే ఈ ఇల్లు. ఓకేనా, ఆ ఇల్లే ఈ ఇల్లు అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇక్కడ ఐ లైక్ ద హార్స్ డాష్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ ఉన్నటువంటి యాంటీసిడెంట్ చివరి నా ఎవరైతే హార్స్ అంటే యానిమల్ ఉంది అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి రాయాలా, విచ్ రాయాలి. సో కళ్ళు మూసుకుని మనం ఆన్సర్ రాసేవచ్చు. అయితే ఒక చెక్ చేయండి, ఇక్కడ ఏముంది వెంటనే వెర్బు, వెంటనే వెర్బ్ ఉంది, ఇక్కడ వెంటనే వెర్బ్ ఉంది కాబట్టి విచ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుందని చెప్పడానికి మాత్రమే రాయాల్సింది విచ్చే. నెక్స్ట్
ఈజ్ టాకింగ్ అబౌట్ ది మ్యాటర్ డాష్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. చివరిన మ్యాటర్ ఉంది, యాంటిసిడెంట్. మ్యాటర్ అంటే ఇక్కడ నాన్ లివింగ్ థింగ్, పర్సన్స్ కాదు ఏదైనా అవ్వచ్చు మ్యాటర్. కాబట్టి ఇక్కడ రాయాల్సింది ఏంటి, ఇక్కడ మనము విచ్ రాయాలి. ఇక్కడ వీటిని చూడండి, వెర్బ్ ఉంది చూసారా, ఇక్కడ వెంటనే వెర్బ్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది. సో ఆ సందర్భాల్లో విచ్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, అంటే యాంటిసిడెంట్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్, హీర్ ఇస్ ద బుక్ డాష్ యూ లెంట్ మీ ఎస్టర్డే. సో ఇక్కడ ఉన్న యాంటిసిడెంట్ ఏంటండి, బుక్, నాన్ లివింగ్ థింగ్. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది సబ్జెక్టు, ఇదేమో వెర్బ్. సో సబ్జెక్ట్ వెర్బ్ వచ్చిన వెంటనే వెర్బ్ వచ్చిన వెంటనే సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ వచ్చిన ఇక్కడ ఉన్నది ముందు యాంటిసిడెంట్ యానిమల్ కానీ నాన్ లివింగ్ కానీ థింగ్ అని ఉంటే మనం రాయాల్సింది విచ్. మీకు ఎందుకు సబ్జెక్ట్ వెర్బ్ సార్, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంటే అది సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అని విచ్చే కదా, ఎందుకు అలా చెప్తున్నారు సబ్జెక్ట్ వెర్బ్ ఉందని ఇక్కడ డైరెక్ట్గా వెర్బ్ ఉందంటే, మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో పర్సీవ్ కేసు వస్తుంది, అక్కడ మనం కూడా విచ్ అని రాసేస్తాం ఈ డిఫరెన్స్ చెప్పకపోతే, అందుకే చెప్తాను మీకు. ఓకేనా. సో మొత్తం సబ్జెక్ట్ వెర్బ్, వెంటనే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే దాని ముందు విచ్ రాయాలి, లేదు వెంటనే వెర్బ్ ఉన్నా దాని ముందు విచ్ రాయాలి. ఇప్పుడు కండిషన్ ఏంటి, ముందున్న యాంటిసిడెంట్స్ నాన్ లివింగ్ థింగ్స్ కానీ యానిమల్స్ కానీ అవ్వాలి. ఓకేనా. హియర్ ఈస్ ద బుక్ విచ్ యూ లెంట్ మీ ఎస్టర్డే. నేను ఏదైతే నాకు బుక్ ఇచ్చావో ఆ బుక్ ఇదిగో ఇక్కడ ఉందని. నెక్స్ట్, ఐ హ్యావ్ లాస్ట్ ద వాచ్. ఇక్కడ వాచ్ అనేది యాంటిసిడెంట్, ఇది మరియు నాన్ లివింగ్ థింగ్. కాబట్టి వెంటనే మనం ఏటి రాసేవచ్చు, విచ్ రాసేవచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంది అంటే ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తున్నట్టు. డైరెక్ట్గా వెర్బ్ ఉంది అంటే ఇది సబ్జెక్ట్గా పనిచేస్తున్నట్టు. సబ్జెక్ట్ వెర్బ్ వెంటనే సబ్జెక్ట్ నుండి వెర్బ్ ఉందంటే విచ్ ఆబ్జెక్ట్గా పనిచేసినట్టు. సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే విచ్ ఆబ్జెక్ట్గా పనిచేసినట్టు, అంతే. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఈస్ ద హౌస్ డాష్ మై ఫాదర్ బిల్ట్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, హౌస్ నాన్ లివింగ్ థింగ్, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, మనము విచ్చే రాయాలి. అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మై ఫాదర్ అనేది సబ్జెక్టు, బిల్ట్ అనేది వెర్బ్. సో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ వచ్చినా డైరెక్ట్గా వెర్బ్ వచ్చినా మనం రాయాల్సింది విచ్చే రాయాలి. కాకపోతే డైరెక్ట్ వెర్బ్ వచ్చినప్పుడు అది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ వచ్చినప్పుడు విచ్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది చెప్పడానికే. అయితే ఇప్పుడు మన కన్ఫ్యూజ్ ఎంత ఎక్కడ ఉంటుందంటే, పస్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము, అందుకే మీకు డిఫరెన్స్ చెప్పండి. డైరెక్ట్గా వెర్బ్ వచ్చినా, డైరెక్ట్గా సబ్జెక్ట్ వెర్బ్ వచ్చినా విచ్చే రాయండి అని. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే, విచ్ ఓడిన అన్ని సందర్భాలలో దట్ రాయొచ్చు. ఇవన్నిటిలో దిస్ ఈస్ ద హౌస్ దట్ బిలాంగ్స్ టు మీ, I like the horse that is running fast, I have lost the watch that you gave me last year. విచ్ ఉన్న అన్ని సందర్భాలలో కూడా మనము రాయొచ్చు. ఇప్పుడు విచ్ అనేది సబ్జెక్ట్గా పనిచేసినప్పుడు, ఆబ్జెక్ట్గా పనిచేసినప్పుడు విచ్ ప్లేస్లో దట్ రాయొచ్చు, నో ప్రాబ్లం. అందుకే మల్టిపుల్ చాయిస్లో విచ్ సబ్జెక్ట్గా మరియు ఆబ్జెక్ట్గా. సబ్జెక్ట్గా అంటే ఎలా తెలుస్తుంది, వెర్బ్ వెంటనే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. ఆ రెండు సందర్భాలలో విచ్ ప్లేస్లో దట్ రాయొచ్చు. మల్టిపుల్ చాయిస్లో కూడా ఏదో ఒకటే ఇస్తే, కానీ పొసెసివ్ ఇచ్చినప్పుడు మాత్రము దట్ రాయడానికి లేదు, ఆఫ్ విచ్చే రాయాలి. ఆఫ్ విచ్ తీసి దట్ రాయడానికి లేదు, దట్కి పొసెసివ్ లేదు ఈ రిలేటివ్ ప్రొనౌన్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఆఫ్ విచ్ ఎప్పుడు ఇచ్చారనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద రివర్ అన్నప్పుడు చివరిది యాంటిసిడెంట్ నాన్ లివింగ్ థింగ్. సో నాన్ లివింగ్ థింగ్ వచ్చిన విచ్ రాస్తే తప్పు. అందుకే మీకు ఇందాక ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా వెర్బ్ వచ్చిన, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ లేదా యానిమల్ వచ్చి డైరెక్ట్గా వెర్బ్ వచ్చినా, లేదా సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ వస్తే ఇక్కడ విచ్ రాయని చెప్పాను. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఆరిజిన్ అనేది సబ్జెక్టు, పక్కన వెర్బ్ ఉంది కదా సార్, మరి సబ్జెక్ట్ వెర్బ్ను ఫాలో అయినప్పుడు కూడా ఇక్కడ యాంటిసిడెంట్ నాన్ లివింగ్ థింగ్ అని యానిమల్ అని విచ్ రాయొచ్చు కదా, మరి విచ్ రాస్తే తప్ప రైట్ అని తప్పు. ఎందుకంటే ఇక ఇది డైరెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలంటే ముందు ఏదో ఒక డిటర్మైనర్ ఉండాలి. అంటే మై కానీ ఎవరు కానీ ఏ యాన్ దాని ఆర్టికల్స్ కానీ డిటర్మైనర్స్ ఉంటే సబ్జెక్ట్ కానీ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. గత వీడియోలో ఊజ్తో రాసేటప్పుడు చెప్పాను ఈ ట్రిక్ అనేది. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇది సబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ అవ్వదని అంటాం. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చదవండి. అపాస్ట్రఫీ ఎస్ అంటే పొజిషన్, దాని యొక్క అర్థం. దిస్ ఈస్ ద రివర్స్ ఆరిజన్. రివర్స్ ఆరిజన్ అంటే రివర్ యొక్క పుట్టుక, రివర్ యొక్క జన్మస్థలం. ఓకేనా. అప్పుడు ఇది రివర్స్ ఆరిజన్ అంటే ఇది మనకి ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ చదివితే మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి మనం రాయాల్సింది ఆఫ్ విచ్ రాయాలి. ఎటు రాయాలి, ఆఫ్ విచ్ రాయాలి.
ఓకేనండి. ఆఫ్ విచ్ రాసినప్పటికీ కూడా మధ్యలో ఇది రాస్తే తప్పు. మరి ఎలాగ రాయాలంటే జాగ్రత్త చెప్తాను చూడండి. ఎలా రాయాలంటే ఇక్కడ మొత్తం ఏంటంటే ఆఫ్ విచ్ రాయాలని డిసైడ్ అయ్యింది, ఎందుకంటే దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి సరిపోయింది, ఇది సబ్జెక్ట్ కాదని అర్థం. ఇప్పుడు ఆఫ్ విచ్ ఎలా రాయాలంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఉంది కదా మనకి సబ్జెక్ట్ అనుకుంటామే, దీని ముందు ఒక డిటర్మినెంట్ దా అని ఆర్టికల్ పెట్టండి. దా పెట్టి ఇది దా రాసి రాయండి. ద ఆరిజన్ రాసి అప్పుడు ఆఫ్ విచ్ రాయండి. ఆఫ్ విచ్ ద ఆరిజిన్ ఆఫ్ విచ్ ఈజ్ గంగోత్రి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆ రాస్తేనే స్ట్రక్చర్ కరెక్ట్. ఓకేనండి. లేదు డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్లో ఆఫ్ విచ్ ఇస్తే ఆఫ్ విచ్ పెట్టించుకోండి డైరెక్ట్గా ఆన్సర్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద రివర్ ద ఆరిజిన్ ఆఫ్ విచ్ ఈజ్ గంగోత్రి. ఓకేనా? విచ్ ఈజ్ గంగోత్రి. ఓకేనా? ఏదైతే గంగోత్రి జన్మస్థలంగా ఉందో దేనికైతే ఆ రివరే ఈ రివర్ అని, ఆ రివరే ఈ నది అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఐ బాట్ ఏ కార్ డాష్ కలర్ ఈజ్ బ్లూ. చివరిన ఉన్నది నాన్ లివింగ్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అనుకుంటే అవదు, కలర్ ముందు ఏమి లేదు. దా కలరు, ఏ కలర్ అని కానీ, ఓకేనా, దట్ కలర్ కానీ, దిస్ కలర్ కానీ, ఇటువంటి డిటర్మినెంట్స్ లేనప్పుడు సబ్జెక్ట్ అని తీసుకోకండి. దీనికి ఎఫ్ స్పేస్ పెట్టండి. ఏ కార్స్ కలర్, ఏ కార్స్ కలర్, కార్ యొక్క కలర్ అంటే పొసెసర్ చెప్పింది. అప్పుడు ఏం రాయాలి? ఆఫ్ ఇచ్చారు కానీ ఆఫ్ ఇచ్చి రాయకూడదు. ఏం రాయాలి? ఈ కలర్కి ముందు ఒక దాని ఆర్టికల్ పెట్టండి. ద కలర్ ఆఫ్ విచ్ అప్పుడు రాయాలి. ద కలర్ ఆఫ్ విచ్ ఈజ్ బ్లూ అంటే రైట్ ఆన్సర్. ద కలర్ ఆఫ్ విచ్ ఈజ్ బ్లూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్, దిస్ ఈస్ ద రోడ్ డాష్ ఇనాగ్యురేషన్ వాజ్ డన్ బై ద సీఎం. ఇక్కడ చూడండి, రోడ్ అనేది నాన్ లివింగ్ థింగ్, వెంటనే విచ్ రాయకూడదు. ఎక్కడ ఉన్నది సబ్జెక్ట్ వెర్బ్ అనుకోకూడదు. ఇనాగ్యురేషన్ ముందు ఏంటి లేదు, డిటర్మినర్. ఓకేనా? డిటర్మినర్ ఏమి లేదు. అలాంటప్పుడు దీనికి అపాస్ట్రోఫీ పెట్టండి. ఇనాగ్యురేషన్ దేనిది? రోడ్ది. ద రోడ్స్ ఇనాగ్యురేషన్, రోడ్ యొక్క ఇనాగ్యురేషన్, కార్ యొక్క కలర్, రివర్ యొక్క ఆరిజిన్. కాబట్టి అపాస్ట్రోఫీ ఎస్ పెడితే మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి అది పొసెసివ్ అవుద్ది. అప్పుడు ఆఫ్ విచ్ రాయాలి. ఆఫ్ విచ్ కూడా ఎలా రాయాలంటే దీని ముందు దా పెట్టండి. ద ఇనాగ్యురేషన్ ఆఫ్ విచ్ అని రాసి అక్కడి నుంచి ఇదంతా వస్తుంది. ద ఇనాగ్యురేషన్ ఆఫ్ విచ్, ద ఇనాగ్యురేషన్ ఆఫ్ విచ్ వాజ్ డన్ బై ద సీఎం. ఓకేనా? సీఎం చేత ఏదైతే ఇనాగ్యురేషన్ ప్రారంభించబడిందో అదే ఈ రోడ్డు అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇది మనకి పొస్సె వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలనేది. అయితే మీకు ఇందాక చెప్పాను, విచ్ ప్లేస్లో దట్ రాయొచ్చు. ఎప్పుడు? సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా పనిచేసినప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ ఈ సందర్భాలలో వచ్చిన పొసెసివ్గా పనిచేసినప్పుడు ఆఫ్ విచ్తో రాసినప్పుడు ఆఫ్ విచ్ రాయాలి తప్ప దాని ప్లేస్లో దట్ రాయకూడదు. ఓకేనా? దట్ రాయకూడదు, అది కండిషను. అయితే మీకు ఇందాక చెప్పాలి ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న విచ్ ప్లేస్లో దట్ రాసి వచ్చాను. కానీ అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. కొన్ని సందర్భాలలో దట్ రాయకూడదు. సబ్జెక్ట్ ప్లేస్లో విచ్ రాసినా, ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసినా విచ్ తీసి దట్ రాసి వచ్చి చెప్పాను. కానీ ఒక సందర్భంలో రాయకూడదు. ఎక్కడంటే జాత్ చూడండి. అక్కడ ద డాగ్ కామా డాష్ ఈజ్ స్టాండింగ్ దేర్ కామా బార్క్స్ వెరీ మచ్. ద డాగ్ అనేది యానిమల్ కాబట్టి విచ్ రాయాలి. వెర్బ్ వెంటనే ఉంది కాబట్టి విచ్ రాయొచ్చు, సబ్జెక్ట్గా పనిచేస్తుంది. కానీ సబ్జెక్ట్గా పనిచేసినప్పుడు విచ్ ప్లేస్లో దట్ రాయొచ్చు కదా అంటే తప్పు. ఎందుకు తప్పు అంటే క్లాజులని కామాలు పెట్టి డివైడ్ చేసినప్పుడు, కామాలు పెట్టి రాసినప్పుడు విచ్ ప్లేస్లో దట్ రాయడానికి లేదు. అది సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా కామాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే విచ్ ప్లేస్లో దట్ రాయాలి, సబ్జెక్ట్ అగ్రి పనిచేసినప్పుడు. దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇండిపెండెంట్ నాన్ డిఫైనింగ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, కామాలు పెట్టి డివైడ్ చేయడం, 10th క్లాస్ వరకు చెప్పడం జరిగింది. ఓకేనా? కామాలు పెట్టి రాశాడు అంటే అప్పుడు విచ్ రాయాలి తప్ప విచ్ ప్లేస్ దట్ రాయకూడదు. అలాగే ఆఫ్ విచ్ వచ్చినప్పుడు దట్ రాయకూడదు. ఓకేనా? నెక్స్ట్, ద బిల్డింగ్ కామా డాష్ దే వాంట్ టు పర్చేజ్ కామా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకేనా? సో బిల్డింగ్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది డైరెక్ట్గా, ఇక్కడ వెర్బ్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే ఇక్కడ వస్తుంది చెప్పాను, విచ్ వస్తుందని చెప్పాను. విచ్ ప్లేస్ దట్ రాయకూడదు, కామాలు ఉన్నాయి. అదే కామాలు లేకుండా ఇచ్చాడు అనుకోండి పంక్చుయేషన్, అప్పుడు విచ్ రాసిన ఒకటే, దట్ రాసిన ఒకటే. ఓకేనా? నెక్స్ట్, హీ బాట్ ఏ పెన్ కామా డాష్ ఇస్ బ్లాక్. పెన్ అనేది ఏంటి ఇక్కడ? నాన్ లివింగ్ థింగ్ కాబట్టి విచ్ రావాలి. ఎందుకంటే వెంటనే వెర్బ్ ఉంది కాబట్టి విచ్ రాయాలి. విచ్ ఈజ్ బ్లాక్. ఓకేనా?
అంతేగాని కామా పెట్టాడు కాబట్టి కామా పెట్టి డివైడ్ చేశారు కాబట్టి మనం అక్కడ విచ్ ప్లేస్లో దట్ అనేది రాయకూడదు. కామా లేకుండా డైరెక్ట్గా రాసినప్పుడు విచ్ ప్లేస్లో దట్ రాయొచ్చు సబ్జెక్ట్గా పనిచేసినప్పుడు, సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా పనిచేసినప్పుడు. కానీ పొసెసివ్గా ఆఫ్ విచ్ రాసినప్పుడు మాత్రం ఆఫ్ విచ్చే రాయాలి తప్ప దాని ప్లేస్ దట్ రాయకూడదు. దట్కి రిలేటివ్ ప్రొనౌన్ సంబంధించి పొసెసివ్ కేసు లేదు. ఓకేనండి, ఇది విచ్ సంబంధించి. అయితే దట్టకి సంబంధించిన వీడియోలో చాలా ఉన్నాయి. దట్టని కొన్ని సందర్భాల్లో దట్ట మాత్రమే రాయాలి. అవి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ట గురించి అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా.